కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. యూరప్కు సొంత సైన్యం ఉండాలి. ఇది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అంటున్నాడు. పోలాండ్ అధ్యక్షుడు అంటున్నాడు. పోలాండ్ అధ్యక్షుడు అయితే క్లారిటీ కూడా ఇచ్చాడు. నేనే మిలిటరిస్ట్ను కాను, పోలాండ్లో ఎవరు యుద్ధాలు కోరుకోరు, ఎందుకంటే ఈ భయంకర యుద్ధాల వల్ల యూరప్ గడ్డపైన అత్యధికంగా నష్టపోయింది పోలాండ్ ప్రజలే. కానీ ఇలాంటి ఒక విషాద చరిత్ర పునరావృతం కాకూడదంటే, మళ్ళీ యుద్ధం మా పొలిమేరల్లోకి, యూరప్ పొలిమేరలోకి రాకూడదు అంటే మేము సొంత సైన్యం కలిగి ఉండాలి. అలాగే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఈ మధ్య జర్మన్ ఛాన్సలర్ని ఇన్వైట్ చేశాడు. ఇద్దరు కలిసి సమావేశమై ఆ తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, యూరోపియన్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలి, మనం బలమైన పారిశ్రామిక పునాదులు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు యూరప్లో ఇలాంటి మాటలు వినబడుతున్నాయి? ఇదే కాదు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎవరో ఒకరి గుడ్విల్ పైన యూరప్ ఆధారపడి బతకలేదు. యూరప్కు సొంత రక్షణ వ్యవస్థ ఉండాలి, సొంత రక్షణ విధానం ఉండాలి. ఇది యూరోపియన్ నేతలు ఇప్పుడు అంటున్న మాటలు. దీనికి కారణం ఏంటి? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం మారుతూ వచ్చింది. మీరు కాస్తంత హిస్టరీ ఆఫ్ కొలోనియలిజంలోకి వెళ్ళండి. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం, ఫ్రెంచ్ సామ్రాజ్యం, ఇటాలియన్ ఎంపైర్, మీరు రోమన్ ఎంపైర్, లేదు మీరు స్పానిష్ సామ్రాజ్యవాదం, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. అంటే ప్రపంచాన్ని యూరప్ ఏలింది. ఇవాళ యూరప్ పరిస్థితి ఏంటి? యూరప్ విలవిలలాడుతుంది. కారణం ఏంటి? తన డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ మొత్తాన్ని అమెరికాకు అవుట్సోర్స్ చేసింది. తన ఫ్యాక్టరీ ఉత్పత్తి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మొత్తం చైనాకు అవుట్సోర్స్ చేసింది. చైనా నుంచి దిగుమతులపైన ఆధారపడుతూ వచ్చింది. ఈరోజు డిఫెన్స్ సెక్యూరిటీ కాదు, ఎనర్జీ సప్లైస్ మొత్తం రష్యాకు అవుట్సోర్స్ చేసింది. ముఖ్యంగా వెస్టర్న్ యూరప్, రష్యా కూడా యూరోప్లో భాగం, కానీ ఈస్టర్న్ యూరోప్ అవుతుంది. ఇలా యూరోప్ తన సెక్యూరిటీ, ఫారిన్ పాలసీని అమెరికాకు, ఎనర్జీ సప్లైస్ రష్యాకు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ను చైనాకు అవుట్సోర్స్ చేసింది. ఇది ఫలితం ఏంటి? ఈరోజు ఫలితం ఏంటంటే, పరిస్థితులు అనుకూలించినప్పుడు బాగానే ఉంటుంది, ఇతరులపై ఆధారపడినప్పుడు, వాళ్ళు సహకరించినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ టాప్ సప్లై ఆగిపోయింది అనుకోండి, అప్పుడు కష్టాలను పెంచడం మొదలవుతుంది. ఇవాళ యూరప్ విలవిలలాడుతున్న పరిస్థితి. కారణం ఏంటి? ఒకప్పుడు ఇండస్ట్రియల్ పవర్గా పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన యూరప్ గడ్డ ఇవాళ అనేక వస్తువుల కొరకు చైనా పైన ఆధారపడుతుంది. ప్రపంచమంతా చైనా పైన ఆధారపడుతున్నమాట నిజం, కాదని ఎవరు అన్నారు. అమెరికా నుంచి భారత్ వరకు మనం కోవిడ్ అప్పుడు చూసాం. మన పారాసిటమాల్, అజిత్రామైసిన్ లాంటి అతి సింపుల్ డ్రగ్స్ కావాల్సిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, రా మెటీరియల్ కావచ్చు, ఇంటర్మీడియరీస్ కావచ్చు, చైనా పైన ఆధారపడ్డాం. ఇవాళ యూరప్ పరిస్థితి ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి మొదలుకొని ఫోన్ల వరకు అన్ని వస్తువులకు, ఇండస్ట్రియల్ గూడ్స్కు చైనా పైన ఆధారపడుతున్నారు. కోవిడ్ తర్వాత కనీసం ప్రపంచం కళ్ళు తెరిచింది. ఏ ఒక్క దేశం పైన ఆధారపడడం ప్రమాదకరమని గుర్తించింది. అందువల్ల డీ రిస్కింగ్ ఫ్రమ్ చైనా అనే స్ట్రాటజీని అమెరికా అమలు చేయడం మొదలుపెట్టింది. చాలా దేశాలు అమలు చేయాయి. డీకప్లింగ్ చేసుకోలేము. డీకప్లింగ్కు డీ రిస్కింగ్కు తేడా ఏంటి? డీకప్లింగ్ అంటే చైనాతో కంప్లీట్గా తెగగొట్టుకోవడం. అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. గల్వాన్ లోయలో 20 మందిని కోల్పోయిన తర్వాత 2-3 ఏళ్లకు మళ్ళీ ఇవాళ మన ప్రభుత్వం ఏమంటుంది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చైనా నుంచి పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలి అని చెప్తుంది. ఎఫ్డిఐ ఫ్రమ్ చైనా. నెక్స్ట్ త్వరలో మళ్ళీ జయశంకర్ చైనాకు పోతున్నాడు. ఎందుకు జరుగుతుంది? చైనా నుంచి డిస్కనెక్ట్ చేసుకోలేము, డీకపుల్ చేసుకోలేము. గ్లోబల్ ఎకానమీ పైన, గ్లోబల్ సప్లైస్ చైన్స్ పైన చైనాకు ఉన్నటువంటి డామినేషన్ అలాంటిది. కానీ డీ రిస్కింగ్ అంటే చైనా నుంచి రిస్క్ మాత్రం లేకుండా చేసుకోవాలి.
ఇప్పుడు కోవిడ్ టైంలో ఆ రిస్క్ కనబడింది. చైనా ఫ్యాక్టరీలు మూతపడితే ప్రపంచ విలువ వెళ్ళాడింది. ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండటానికి రిస్క్ చేసుకుంటోంది. 2017లో అమెరికా మొత్తం దిగుమతుల్లో 22% చైనా నుంచి ఉండేవి. చైనీస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా అకౌంటెడ్ ఫర్ 22% ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్ ఇన్ అమెరికా. ఇప్పుడు అది 13% పడిపోయింది. చాలా గణనీయంగా తగ్గించేసుకున్నారు. నియర్లీ 30%, మోర్ దెన్ 30% తగ్గించేసుకున్నారు. అలాగే మీకు జపాన్ 2017లో జపాన్లో మొత్తం ఇంపోర్ట్స్లో 27% చైనావి. అది 29%, మోర్ దెన్ 29% చైనా నుంచి వచ్చేవి. 2023కి వచ్చే వరకు అది స్వల్పంగానే 27% తగ్గాయి, మార్జినల్గానే తగ్గాయి. కానీ యూరప్ ఇందుకు కంప్లీట్ భిన్నం. 2017లో యూరప్ చేసుకునే మొత్తం ఇంపోర్ట్స్లో 22% చైనా నుంచి చేసుకువి. ఇప్పుడు అది 25% పెరిగాయి. అంటే ఒకవైపు అమెరికాకు చైనాకు ట్రేడ్ వార్ జరుగుతున్నా కూడా అమెరికాకు క్లోజెస్ట్ అలైస్ అయిన యూరప్ చైనా పైన ఆధారపడడం పెరిగింది. అమెరికా చెప్తోంది చైనా నుంచి డీరిస్క్ చేసుకోండి, చైనాతో సంబంధాలు పెట్టుకోకండి అని అంటున్న యూరప్ చాలా బలంగా చైనాతో సంబంధాలు పెట్టుకుంటుంది. ఇప్పటికీ కూడా చైనీస్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ పైనే యూరప్ ఆధారపడింది. చైనా ఎదిరించే పరిస్థితులు ఇవాళ యూరప్ లేదు. అమెరికా చైనా ట్రేడ్ వార్ జరిగితే యూరప్ సైడ్ లైన్లో ఉండాల్సిందే. తమ మిత్ర దేశం కనుక అమెరికాకు మద్దతు ఇచ్చే పరిస్థితులు లేరు. కారణం చైనా ప్రొడక్ట్స్ పైన ఇవాళ యూరోపియన్ కన్స్యూమర్స్ ఆధారపడ్డారు. చైనాకి ఏమైనా జరిగితే యూరోప్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ పెరుగుతుంది. ఇది మీకు ఫ్యాక్టరీ ప్రొడక్షన్. రెండవది ఎనర్జీ సప్లైస్. ఈ ఉక్రెయిన్ వార్ రాకముందు యూరప్ మొత్తం ఎనర్జీ సప్లైస్, ఇంధన అవసరాల్లో చమురు, గ్యాస్ 40% రష్యా నుంచి ఉండేవి. కానీ రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది. ఉక్రెయిన్ వార్లో రష్యాకు వ్యతిరేకంగా యూరప్ మొత్తం ఉక్రెయిన్కి అండగా నిలిచింది. గ్యాస్ సప్లైస్ పైన అమెరికా ఆంక్షలు విధించింది. ఫలితంగా 40% ఇంధన అవసరాల కొరకు రష్యా పైన ఆధారపడ్డ యూరప్ ఇప్పుడు 8%కి ఆధారపడుతుంది. కానీ ఎట్ వాట్ కాస్ట్? అమెరికా నుంచి ఎక్కువ ధర గ్యాస్ కొనుక్కోవాల్సి వస్తుంది, ఆయిల్ కొనుక్కోవాల్సి వస్తుంది. వెస్ట్ ఏషియా నుంచి ఎక్కువ ధర కొనుక్కోవాల్సి వస్తుంది. రష్యన్ ఎనర్జీ సప్లైస్ వెరీ చీపర్. అవి లాంగ్ టర్మ్ సప్లై ఉండేది. ఇప్పుడు సప్లై కన్స్టెంట్స్ వచ్చాయి, సప్లై ఛాలెంజెస్ వచ్చాయి. ఇవాళ ఫలితంగా యూరప్ మొత్తంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్, ధరలు పెరిగాయి. మీరు గమనించండి, యూరోప్లో ప్రభుత్వాలు ఓడిపోతున్నాయి. జర్మనీలో ఇటీవల ప్రభుత్వం ఓడిపోయింది. ఫ్రాన్స్లో పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు మ్యాక్రాన్ పార్టీ దెబ్బతిన్నది. యూకేలో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ పట్ల కూడా ప్రజల అసంతృప్తి పెరుగుతోంది. ఎందుకు జరుగుతుంది ఇది? యూరోప్లో అధికారంలో ఉన్న వాళ్ళంతా ఓడిపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్. కారణం ఏంది? తమ ఎనర్జీ అవసరాలు మొత్తం రష్యా పైన ఆధారపడి ఉన్నారు. రష్యాకు అవుట్సోర్సింగ్ చేశారు. ఇక డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ మొత్తం అమెరికాకు అవుట్సోర్స్ చేశాడు. ఇప్పుడు ట్రంప్ ఉతికారేస్తున్నాడు. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు హెచ్చరించాడు, యూరప్ నాటోకు కంట్రిబ్యూట్ చేయాలి, యూరప్ తన డిఫెన్స్ పైన ఎక్కువ ఖర్చు పెట్టాలి, మినిమం 2% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టాలి అని ఒక రకంగా ఆదేశాలు ఇచ్చాడు. 2016లో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యే నాటికి యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్లో మోర్ దెన్ 30 కంట్రీస్ ఉన్నట్టున్నాయి. అందులో కేవలం 6 నేషన్స్ మాత్రమే, జస్ట్ 27 కంట్రీస్ ఉన్నాయి యూరోపియన్ యూనియన్లో. అందులో 6 నేషన్స్ మాత్రమే 2% ఆఫ్ జీడిపి మీకు ఈ డిఫెన్స్ మీద ఖర్చు పెట్టేవాళ్ళు. 2020లో ట్రంప్ పోయే నాటికి 23 కంట్రీస్ 2% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే దాదాపు యూరోపియన్ యూనియన్లో ఉన్న అత్యధిక దేశాలు ట్రంప్ చెప్పినట్లు విని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రంప్ చెప్పినట్లు 2% ఆఫ్ జీడిపి డిఫెన్స్ పైన ఖర్చు పెట్టారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు సెకండ్ టర్మ్లో, ఎవడు చెప్పాడు 2%, 5% పెట్టాల్సిందే అంటున్నాడు. యూరోప్ పెట్టకపోతే ఏం చేస్తానో తెలుసా అని బెదిరించాడు. ఓపెన్గా ఒక యూరోపియన్ అధినేతకు చెప్పాడట, మీరు కనుక నాటోకు ఖర్చు పెట్టకపోతే నేను నా ఫ్రెండ్ పుటిన్కి చెప్పి మీ పైకి పంపిస్తా, పుటిన్ చూసుకుంటాడు, పుటిన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అంటూ ట్రంప్ బెదిరిస్తున్నాడు. సో దాంతో ఇప్పుడు యూరోపియన్ దేశాలు 5% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టడానికి మళ్ళీ సిద్ధపడుతున్నాయి.
ఇవాళ పరిస్థితి ఏంటి? ట్రంప్ ఎందుకు బెదిరించగలుగుతున్నాడు? ట్రంప్ ఎందుకు శాసించగలుగుతున్నాడు? ట్రంప్ శాసిస్తున్నాడు, యూరప్ పాటించాల్సి వస్తుంది. కారణం ఏంటి? ఇవాళ ఉక్రెయిన్ వార్ ఒక ఉదాహరణ. ఉక్రెయిన్కు రష్యాతో యుద్ధం వచ్చినప్పుడు ఉక్రెయిన్కు సపోర్ట్ చేస్తున్న దాంట్లో అమెరికా ఎంత, యూరోప్ ఎంత చూడండి. యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 దేశాలు కలిపి $48 బిలియన్ సహకరించాయి. ఒక్క అమెరికానే $66 బిలియన్ సహకరించాయి. అంటే దీంతో ఇప్పుడు ఏంటి పరిస్థితి? అమెరికా ఒక్కసారి గనక సహాయం ఆపేస్తే ఉక్రెయిన్ దిక్కుతోచని పరిస్థితి ఉంటుంది. తమ యూరోపియన్ అలై, యూరోప్లో భాగం ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కోరుకుంటున్న దేశం. కానీ వాళ్ళ ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? కారణం యూరోప్ పైన ఆధారపడలేదు, అమెరికా పైన ఆధారపడింది ఉక్రెయిన్. ఫలితంగా ఇవాళ ఏమొచ్చింది? ట్రంప్ వచ్చాడు. అసలు ఈ బ్లడీ వార్స్ ఏంటి? ఈ వార్స్ పైన మేమెందుకు ఖర్చు పెట్టాలి? ఉక్రెయిన్లో యుద్ధానికి ఖర్చు పెడితే అమెరికాకి ఏమొస్తుంది? వై షుడ్ వి స్పెండ్ ఆన్ దిస్ వార్స్? దీస్ ఆర్ కాస్ట్లీ వార్స్. వాటి అమెరికన్ ఇంట్రెస్ట్లకు ఏంటి ప్రయోజనం అంటున్నాడు. హౌ కెన్ ఐ స్పెండ్ అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ? మీ సాగు మీరు సావండి, ఉక్రెయిన్ బాధ మాది కాదు, పుటిన్ బాధ అని చెప్తున్నాడు. ఏం జరిగింది ఇప్పుడు? నిన్నటిదాకా తమ మిత్ర దేశమైన ఉక్రెయిన్ ఇవాళ రష్యాకు వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. యూరప్ సిచ్యువేషన్ ఏంటి? ఇవాళ ఉక్రెయిన్కి వచ్చిన పరిస్థితి ఎవరికైనా రావచ్చు. ఇది జెలెన్స్కీ హెచ్చరిస్తున్నాడు. మీరేదో మమ్మల్ని చూసి మాకే సంబంధం అనుకుంటున్నారా? ఇవాళ పుతిన్ అనే బ్రహ్మరాక్షసుడు ఉక్రెయిన్ తిన్న తర్వాత ఇంకెక్కడికి వస్తాడు? మీ మీదకి వస్తాడు, మీ జర్మనీ మీదకి వస్తాడు, మీ ఫ్రాన్స్ మీదకి వస్తాడు, మీ పోలాండ్ మీదకి వస్తాడు అని బెదిరిస్తున్నాడు. జెలెన్స్కీ అన్న దాంట్లో నిజం కూడా ఉంది. ఇవాళ పరిస్థితి ఏంటి? ఒక దేశాధ్యక్షుడు జర్మన్ ఛాన్సలర్ను ఇలాన్ మస్క్ ఎలక్టెడ్ లీడర్ కాదు, ఒక టెక్ కంపెనీ అధినేత, ఆఫ్టర్ ఆల్ ట్రంప్ ఫ్రెండ్. ఒక ట్రంప్ ఫ్రెండ్ హోదాలో జర్మన్ ఛాన్సలర్ను నోటికొచ్చినట్టు మాట్లాడేశాడు. విలేకరులు అడిగారు, మీరేం రియాక్ట్ కారా ఇలాన్ మస్క్ పైన అని. ఏమన్నాడు తెలుసా జర్మన్ ఛాన్సలర్? వాషింగ్టన్లో జరిగే ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్కు, అమెరికాలో ఎవరో చేసే ప్రతి ట్వీట్కు మనము కింద మీద కాకూడదు అన్నాడు. అంటే మీరు ఎవరైనా అనుకోవచ్చు, అబ్బా జర్మన్ ఛాన్సలర్ చాలా మెచ్యూర్ లీడరే, దేనికి రియాక్ట్ కాడు అని. కాదు, భయం. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రెండ్ను ఒక్క మాట అంటే ఏం జరుగుతుందో అన్న భయం. అది మెచ్యూరిటీ కాదు, అది ఫియర్ను మెచ్యూరిటీ రూపంలో దాచుకుంటున్నాడు. అందుకే తనను అవమానించే రీతిలో ఒక దేశాధినేత, జర్మనీ, యూరోప్లో అతిపెద్ద దేశం జర్మనీ, ఒలాఫ్ షోల్జ్, ఆయన జర్మన్ ఛాన్సలర్ను పట్టుకొని ఇలాన్ మస్క్ పేరు పెట్టి వెకిలిగా, వ్యంగ్యంగా, అవమానకరంగా, హ్యూమిలియేటింగ్గా మాట్లాడితే దానికి నువ్వెవడి రానటానికి అనే ధైర్యం జర్మనీకి లేదు. కారణం ఏంటి? జర్మనీ రక్షణ, భద్రత మొత్తం అమెరికాకు చెప్పాడు. ట్రంప్ ఏమంటాడు? మా ఫ్రెండ్ అని అంటావా? జర్మనీ సంగతి నిన్ను పుటిన్ కప్పచెప్తా, విల్ హ్యాండ్ ఓవర్ టు యూ విల్ హ్యాండ్ యూ ఓవర్ టు పుటిన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అంటాడు. ఆ భయంతో జర్మన్ ఛాన్సలర్ ఏమీ అనలేని పరిస్థితి. యూరోప్ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? మా భారతదేశమే కాదు, వ్యక్తులుగా మనం కూడా నేర్చుకోవాలి. మన అవసరాల కొరకు ఇంకొకరిపైన ఎప్పుడు ఆధారపడ్డా, వాళ్ళు ఎంతటి సన్నిహిత మిత్రులైనా, దగ్గరి బంధువులైనా, వారు ఎప్పుడు మనకు దూరం అవుతారో తెలియదు. మనకు నిజమైన రక్షణ, భద్రత, స్వావలంబన మనదే. మన పైన మనమే ఆధారపడాలి. ఎవరిపైన ఆధారపడితే ఏమవుతుంది? ఇలా పాకిస్తాన్ గతి ఏంటి? ఆయుధాల కొరకు అమెరికా పైన ఆధారపడ్డారు. ఇలా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు? మన ఎవరి దగ్గరన్నా మిత్రుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే కూడా బిచ్చపత్ర పట్టుకొని వచ్చినట్టు చూస్తున్నారు అంటున్నాడు. దే ఆర్ లుకింగ్ ఎట్ అదర్ బెగ్గర్స్ అని చెప్పాడు. ఎవరు? షబాజ్ షరీఫ్. ఇందుకు భిన్నంగా భారతదేశం మన స్వావలంబన పాటించాం. అమెరికా వాడు వద్దన్నా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. అమెరికా వాడు శత్రువు అని చెప్పినా చైనాతో కూడా సంబంధాలు పెట్టుకుంటున్నాం, యూరోప్తో సంబంధాలు పెట్టుకుంటున్నాం, ఉక్రెయిన్తో పెట్టుకుంటున్నాం, రష్యాతో పెట్టుకుంటున్నాం. పుటిన్కు దిస్ ఇస్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని చెప్పాం. అమెరికాకు కూడా చెప్పగలుగుతున్నాం. కారణం ఏంటి? భారతదేశం తనపైన తాను ఆధారపడ్డది. యూరోప్ లాగా, పాకిస్తాన్ లాగా, మరో దేశంలాగా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఒక కంట్రీకి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మరొక కంట్రీకి, ఎనర్జీ ఇంకో కంట్రీకి అప్పచెప్పలే. సెల్ఫ్ రిలయన్స్. అందుకే సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబనను కాపాడుకుంటేనే దేశమైనా, వ్యక్తులైనా, కుటుంబాలైనా నిలబడగలుగుతాయి.